ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం చేసుకోవాలని, లేని ఎడల కఠిన చర్యలు తప్పవని సిఐ ప్రవీణ్ కుమార్ అన్నారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్, వేలేరు మండలాల్లో వినాయక నిమజ్జన ఉత్సవ కమిటీ సభ్యులందరితో స్థానిక పోలీస్ స్టేషన్లో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ధర్మసాగర్ సిఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ 2 మండలాల ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు జానీ భాషా, నర్సింలు పాల్గొన్నారు. ధర్మసాగర్ మండలం మరియు వేలేరు మండల ప్రజలందరికీ వినాయక నిమజ్జన సందర్భంగా మా గౌరవనీయులైన సిపి గారి ఆదేశాల మేరకు డీసీపీ గారు మరియు ఏసీపీ గారి ఆదేశాల మేరకు కొన్ని సలహాలు సూచనలు చేయడం జరుగుతుంది. మెయిన్గా గణేష్ నిమజ్జనం రోజు పట్టణ ప్రజలందరూ, ఉత్సవ కమిటీలందరూ ముందుగానే ఎర్లీగా పూజలు కంప్లీట్ చేసుకొని తొందరగా వెహికల్స్తో ఆల్రెడీ మాట్లాడుకొని పెట్టుకున్న వాహనాలను తొందరగా రెడీ చేసుకొని విగ్రహాలను తొందరగా దాంట్లోకి ఎక్కించుకొని ఇన్ టైంలో ఎర్లీగా బయలుదేరి ప్రశాంత వాతావరణంలో ఎర్లీగా నిమజ్జనం కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే ఆ రోజు ఉండే మా డ్యూటీ సిబ్బంది అందరికీ కూడా వాళ్ళందరికీ కోఆపరేట్ చేయాలి, అందరికీ సహకరించాలని కోరుకుంటున్నాము. మీ అందరూ ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం పూర్తి చేసుకోవాలని కోరుకుంటూ మేమందరం కూడా మీ అందరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగు చర్యలు, తగు సౌకర్యాలు కల్పించాలని ప్రతి నిమజ్జన ప్రదేశంలో ప్రాపర్గా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే తాగి వాహనాలు నడపొద్దు, తాగిన వాళ్ళను వెహికల్స్లలో పెట్టుకోకుండా ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే మెయిన్గా డీజేలు కానీ, లౌడ్ స్పీకర్లు కానీ, పెద్ద సౌండ్ సిస్టంలు కానీ పెట్టకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి. ఒకవేళ ఆదేశాల మేరకు సిపి గారి ఆదేశాలను ధిక్కరించినట్లయితే, డీజేలు పెట్టినట్టయితే కంపల్సరీ వాళ్ళ మీద తగు చర్యలు కఠిన చర్యలు తీసుకోబడతాయి. అందుకని ఎవరు కూడా డీజేలు పెట్టకుండా ప్రశాంత వాతావరణంలో ఈ టైంలో నిమజ్జనాన్ని కంప్లీట్ చేసుకోవాలి. తాగి వాహనాలు నడపొద్దు. ఇంకోటి మెయిన్గా రోడ్డు జామ్ చేయొద్దు. వచ్చిపోయే వాహనాలకు రొటీన్ ట్రాఫిక్కి ఇబ్బంది కలగకుండా సైడ్ నుండి నిమజ్జనానికి వాహనాలను తీసుకెళ్తూ ప్రశాంత వాతావరణంలో నిమజ్జనాన్ని పూర్తి చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.